సోషల్ మీడియా పిచ్చి ఎంత పరాకాష్ఠకు చేరిందో అర్థం చేసుకునేందుకు ఈ ఒక ఉదాహరణ చాలు. యూట్యూబ్ లో సబ్స్క్రైబర్ల సంఖ్యను పెంచుకోవడమే లక్ష్యంగా ఓ యువతి దారుణానికి తీరతీసింది. లైవ్ లోనే జంతువులను చిత్రహింసలకు గురిచేసి చంపడం మొదలుపెట్టింది. ఈ మేరకు 4 లైవ్ వీడియోలను గుర్తించిన పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. అమెరికాలో ఈ ఘటన జరిగింది. పెన్సిల్వేనియాకు చెందిన 28 ఏండ్ల అనికర్ మోన్సీ అనే యువతి జీవహింసకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. ప్రాణంతో ఉన్న జంతువులను హింసిస్తున్నట్లుగా వికృతంగా వ్యవహరిస్తున్నట్టుగా గుర్తించామన్నారు. లైవ్ లో కోడి, పావురం, కుందేలు, కప్పల శరీర భాగాలను ముక్కలుగా కోస్తున్న 4 లైవ్ స్ట్రీమింగ్ వీడియోలను ఆమె ఛానల్లో గుర్తించామని, గత వారం ఆమెపై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. వేరే జంతువులను పట్టుకొని హింసించడం ద్వారా సబ్స్క్రైబర్లను పొందిందని, లైవ్ లోనే వాటిని పట్టుకునేదని తెలిపింది. జంతువులను చంపడమే కాకుండా ఇలా చేయాలంటూ దాదాపు 20,000 మంది సబ్స్క్రైబర్లను ప్రోత్సహించడం వాస్తవమని తెలియదన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. కాగా అరెస్టుకు ముందు గత శుక్రవారం ఆమె చివరి వీడియోను పోస్టు చేసింది. కుకింగ్ లక్కీ పేరుతో పోస్టు చేసిన ఈ వీడియోలో మోన్సీ వంట గదిలో ఒక కోడిని హింసించి చంపింది. కోడి తప్పించుకునేందుకు ప్రయత్నించగా వంటగది సింక్ పై కోడి మెడను కత్తితో కోసింది. ఇక వీడియో చేసే సమయంలో ఆమె లైక్స్ కొట్టాలని కోరుతుంది. లైవ్ చూసే వారి సంఖ్య పెరిగిన తర్వాత జంతువులను చంపుతుండేదని వీడియోల ద్వారా స్పష్టమైంది. అనేక కప్పలు, పక్షులను చంపింది. ఒక వీడియోలో మొండి కత్తితో కుందేలుని చంపిందనే ఆరోపణలున్నాయి.